డబ్బు పోయిందంటే తిరిగి వస్తుందనే ఆశ చాలా మందికి ఉండదు. కానీ నాగోల్లో ఓ డెలివరీ బాయ్ తన నిజాయితీతో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఫార్మసీకి సంబంధించిన 5 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు తీసుకెళ్తున్న ప్రశాంత్ అనే వ్యక్తి మార్గమధ్యంలో 2 లక్షలను అనుకోకుండా పోగొట్టుకున్నారు. డబ్బులు కనిపించక బాధలో ఉన్న సమయంలో జెప్టో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న షేక్ వాలీకి ఆ నగదు దొరికింది. కేవలం 4వ తరగతి వరకు మాత్రమే చదివిన వాలి తన కుటుంబ పోషణ కోసం డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నప్పటికీ నిజాయితీ విషయంలో మాత్రం పెద్ద మనసు చాటుకున్నాడు. తనకు దొరికిన 2 లక్షలను నేరుగా నాగోల్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అప్పగించాడు. వాలి నిజాయితీని అభినందించిన నాగోల్ పోలీసులు అతనిని ప్రత్యేకంగా సన్మానించి రివార్డు అందించారు. అనంతరం బాధితుడు ప్రశాంత్ కు పోలీసుల సమక్షంలో నగదును తిరిగి అందజేశారు. చదువు కంటే మనసు గొప్పది, పరిస్థితులు ఎలా ఉన్నా నిజాయితీని వదలకూడదని షేక్ వాలి నిరూపించాడు అంటూ స్థానికులు పోలీసులు ప్రశంసలు కురిపిస్తున్నారు. నా పేరు షేక్ వలి, జెప్టో రైడర్ ని. నేను ఆర్డర్ తీసుకొని పోతుంటే బల్లగూడ చౌరస్తా దగ్గర 2 లక్షలు దొరికినాయి. పోలీస్ స్టేషన్ లో హ్యాండ్ ఓవర్ చేసిన. అవి కావు పైసలన్నీ నేను ఇచ్చేసిన. పోలీసు వాళ్ళు రివార్డ్ ఇచ్చినారు. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఉదయం 9:30 గంటలకి రామకృష్ణ అనే వ్యక్తి తన యొక్క మెడికల్ షాప్ కు 5 లక్షల రూపాయలు తన యొక్క స్ప్లెండర్ బైక్ యొక్క పెట్రోల్ ట్యాంక్ కవర్ లో పెట్టుకొని వెళ్తున్నాడు. ఆ సందర్భంలో ఆ పెట్రోల్ ట్యాంక్ కవర్ నుంచి ఒక 5 లక్షల రూపాయలు ఉంటే దాంట్లో 5 లక్షల రూపీస్ కింద పడుతూ పోయినవి. వెనుక నుంచి జెప్టో చేసే వలి అనే వ్యక్తి చదువుకుంది 4వ తరగతి. తన నిజాయితీగా ఆ యొక్క డబ్బులు తీసుకొని మన నాగోల్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. 2 లక్షల రూపాయలు తీసుకొని రావడం జరిగింది. తర్వాత అతను ఒక అర్ధగంట తర్వాత నా పోలీస్ పైసలు పోయినని చెప్పి రావడం జరిగింది. ఆ పైసలు విచారించి ఆ పైసలు ఎవరని చెప్పి ఆ ప్రశాంత్ అనే వ్యక్తికి ఈరోజు పోలీస్ సమక్షంలో వలి ద్వారా ఇప్పించడం జరిగింది. చదువుకుంది 4వ తరగతి అయినా చాలా నిజాయితీగా వలి అనే వ్యక్తి జప్తు చేస్తూ ఈ పైసలు దొరికిన పైసలు పొజిషన్ తీసుకొచ్చినందుకు అతన్ని మా తరఫున అభినందిస్తున్నాం.